మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ మై రెస్పెక్టబుల్ mentors and all the facilitators and all the participants. ఈరోజు మనం ఇక్కడ డిస్కస్ చేసుకునేటువంటి టాపిక్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ కాన్ఫిడెన్స్ గురించి, ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి తెలుసుకోవడానికి ముందుగా నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఆ విషయం అయిపోయిన తర్వాత మనం మన టాపిక్ లోకి వెళ్దాం. ఒక హైదరాబాద్ నగరంలో యోగా విజ్ఞాన కేంద్రం అని ఒకటి ఉంది. ఆ కేంద్రానికి కొంచెం దగ్గరలో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో ఎగ్జామ్ రాయటం కోసం ఒక అబ్బాయి ఆ కేంద్రం గుండా, దారి గుండా వెళ్తున్నాడు. ఆ వెళ్తూ ఆ స్కూల్కి వెళ్లకుండా ఆ కేంద్రం దగ్గర ఆగాడు. ఆగి అక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గరికి ఆగి అక్కడ 3 stones తీసుకున్నాడు. ఆ 3 stones తీసుకుని ఒక చిన్న టిన్ను, కోక్ టిన్ ఉంటే అక్కడ దాన్ని తీసుకుని అక్కడ ఒక చోట కూర్చున్నాడు. ఆ టిన్ని కొంచెం డిస్టెన్స్ లో అతను పెట్టుకుని అతను తీసుకున్నటువంటి ఆ 3 stones ని చేతిలో పెట్టుకుని ఒక స్టోన్ ని తీసి ఆ టిన్నులో పడేలాగా వేశాడు. ఆ స్టోన్ ఆ టిన్నులో పడింది. మళ్ళీ ఇంకో స్టోన్ తీసుకున్నాడు, అది కూడా వేశాడు, అది కూడా టిన్నులో పడింది. ఈ అబ్బాయి చేసేటువంటి ఈ పనులన్నింటినీ కూడా దూరంగా ఆ యోగా కేంద్రంలో ఉన్నటువంటి ఒక గురువు గారు చూస్తున్నారు. ఈ కుర్రాడు ఏం చేస్తున్నాడు, స్కూల్కి వెళ్ళటం మానేసి ఇక్కడ ఆగి ఎందుకు ఆ స్టోన్స్ తీసుకుని ఆ డబ్బాలో వేస్తున్నాడు అనేటువంటి ఒక కుతూహలం అతనిలో ఏర్పడి ఏం జరిగిందో తెలుసుకుందామని ఆ కుర్రాడి దగ్గరికి వచ్చాడు. ఆ కుర్రాడు పక్కన నిలబడి, కన్నా ఏం చేస్తున్నావు ఇక్కడ, ఎందుకు ఆ స్టోన్స్ తీసుకుని ఆ డబ్బాలో వేస్తున్నావు అన్నాడు. ఆ కుర్రాడు ఒక సెకండ్ అక్కడ ఎవరూ లేరు కదా, ఏదో చేస్తున్నాడు, అతని కాన్సెప్ట్ ఏంటో తర్వాత విషయం, చేస్తూ పక్కన వెంటనే ఒక గొంతు వినేసరికి ఎవరున్నారు అని ఆ పక్కకి తిరిగి ఆయన్ని చూశాడు. చూసి, సార్ నాకు ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్కి వెళ్తున్నాను, మరి ఎగ్జామ్కి వెళ్ళాలి కదా, ఎందుకు ఇక్కడ ఆగావు అని అడిగాడు ఆయన. అడిగితే ఆ అబ్బాయి ఏమన్నాడంటే, సార్ నేను 3 stones తీసుకున్నాను, ఆ కోక్ డబ్బాలో వేస్తున్నాను, ఈ 3 stones ఆ డబ్బాలో పడితే గనక నేను ఎగ్జామ్ బాగా రాస్తాను అని చెప్పాడు. ఇదేం ట్విస్ట్రా, నీకు ఎగ్జామ్కి వెళ్ళాల్సిన ఎగ్జామ్కి వెళ్ళాలి కానీ మధ్యలో నువ్వు పెట్టుకున్న పరీక్ష ఏంటిది అని ఆయన అడిగాడు. కాదు సార్, ఈ 3వ స్టోన్ కూడా దాంట్లో పడుతుంది, నేను ఎగ్జామ్ బాగా రాస్తాను అన్నాడు. అంటే ఆయనకి ఒక క్షణం ఏం చూస్తున్నాడు ఆ కుర్రాడు అర్థం కాల. సరే ఎందుకు కుర్రాడు అతనితో మనకు ఆర్గ్యూ ఎందుకు అని చెప్పి, సరే వెయ్యరా కానీ ఆ స్టోన్ పడదు అని చెప్పాడు ఆయన. లేదు సార్ పడుతుంది, నేను ఎగ్జామ్ బాగా రాస్తాను అన్నాడు. నేను చదువుకుని వచ్చాను, బాగా చదివాను, ఆ స్టోన్ వేస్తాను, నేను ఎగ్జామ్ బాగా రాస్తాను అన్నాడు. కానీ నువ్వు ఎగ్జామ్ బాగా రాస్తావు కానీ ఆ స్టోన్ దాంట్లో పడదు అని చెప్తాడు ఆయన. సరే వెయ్యి, ఎందుకు మన ఇద్దరికి వాదన, వెయ్యి అన్నాడు ఆయన. వెంటనే ఆ కుర్రాడు ఆ స్టోన్ తీసుకుని దాంట్లో ఆ కోక్ డబ్బాలో వేయటానికి ప్రయత్నించాడు. బట్ ఆ స్టోన్ దాంట్లో పడలేదు సరికదా, ఆ డబ్బా పక్కకి జరిగి అంతకుముందు వేసినటువంటి 6 stones కూడా పక్కకి పడిపోయాయి. వెంటనే ఆ కుర్రాడికి ఒక రకమైనటువంటి ఉక్రోషం వచ్చి, ఏడ్నోరు సార్ మీది, ఏంటిది, నాకు చక్కగా ఎగ్జామ్ బాగా రాయాలనుకుంటున్నాను నేను, మీరు పడదని చెప్పేశారు, అందుకే అది పడలేదు అన్నాడు. ఇదేంటి నాన్న, నేను చెప్తే పడకపోవడం ఏంటి, నువ్వు ముందు 2 stones వేసావు అలాగే వేయకపోయావా? లేదు సార్ ముందు బాగానే పడ్డా, నేను అనుకున్నాను వేయాలని, కానీ మీరు పడదు అన్నారు కాబట్టి అది పడలేదు అంటాడు. అంటే నా మాటకి విలువ ఉందన్నమాట, అంటే నేను చెప్పాను కాబట్టి పడదు, అన్నాను కాబట్టి పడలేదన్నమాట అని చెప్తాడు అతను. అవును సార్ మీరు అన్నారు కాబట్టి పడలేదు అంటే ఆ కుర్రోడు యొక్క వాదనకి ఆ స్వామి నవ్వుకుని, సరే కానీ నువ్వు ఎగ్జామ్ బాగా రాస్తావు, నువ్వు నా మాటకి విలువ ఉంది అని చెప్పావు కాబట్టి ఆ స్టోన్ పడకపోయినా నువ్వు ఎగ్జామ్ బాగా రాస్తావు, అయితే నేను చెప్పినటువంటి ఒక చిన్న పని నువ్వు చేయాలి ఆయన. సరే చెప్పండి సార్, మీ మాటకు విలువ ఉంది కాబట్టి అది పడలేదు, కాబట్టి నేను మీ మాటను గౌరవిస్తాను, మీరు చెప్పినట్టుగా నేను వింటాను, చేస్తాను అని చెప్పాడు ఆయన. వెంటనే అతను ఆయన దగ్గరికి, ఆ కుర్రాడి దగ్గరికి వెళ్ళి టచ్ చేసి ఆయన ఒక చిన్న విషయం చెప్పాడు ఆయన ఆ కుర్రాడికి. చెప్పి ఆయన, నువ్వు ఎగ్జామ్ బాగా రాస్తావు, నేను చెప్పింది ఫాలో అవ్వు అని చెప్పాడు. సరే సార్ మీరు చెప్పారు కాబట్టి నేను బాగానే రాస్తాను అని ఆయన. ఆ కుర్రాడు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కన్నా మళ్ళీ ఆగి,
కానీ ఆగాడు. ఆగి, నాన్న నువ్వు వెంటనే వెళ్ళంగానే పేపర్ ఓపెన్ చేసేకు, ఒక 2 నిమిషాలు ప్రశాంతంగా స్థిమితంగా కూర్చుని పేపర్ ఓపెన్ చేసి నువ్వు దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ చూసి పేపర్ రాయి, నువ్వు బాగా రాస్తావు అని చెప్పాడు ఆయన. సరే వెళ్ళాడు, ఎగ్జామ్ రాశాడు. చాలా సంతోషంగా మళ్ళీ ఆ యోగా కేంద్రానికి వచ్చి ఆయనకి కలిసి, సార్ నేను చాలా బాగా రాశాను, మీరు చెప్పడం వల్ల ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత మీకు నేను చెప్తాను. గుర్తుపెట్టుకోండి, నాకు గుర్తుంటే నేను చెప్తాను, మీకు క్లాస్ లో చెప్తాను. అయితే ఆ చెప్పినటువంటి వ్యక్తి ఎవరో మాత్రం ఇప్పుడే చెప్తాను మీకు. ఆయన జగన్ గురూజీ అని ఆయన యోగా కేంద్రాన్ని నడుస్తున్నారు అక్కడ. ఆయన ఎక్సలెంట్ స్పీకర్, ఎక్సలెంట్ మోటివేషనల్ స్పీకర్. ఆయన మన ఇంపాక్ట్ స్పీచెస్ లో చాలా చోట్ల ఆయన స్పీచెస్ ఉంటాయి. చాలా మందికి మోటివేషన్ చేయటం, చాలా మంది యొక్క లైఫ్ ని మంచి మార్గంలోకి మళ్లించడం జరిగింది. ఇప్పుడు మనం మన టాపిక్ అయినటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోకి వద్దాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనగానే అందరికీ మనకి ఏమనిపిస్తుందంటే ఒక ఆత్మవిశ్వాసం, ఒక గట్టి నమ్మకం, ఒక పట్టుదల, ఒక ధైర్యం. ఇంతే కదా మనం అందరం అనుకుంటాం. ఎస్, అంతేనండి. అయితే అది సింపుల్ గా మనం చెప్పుకుంటే అంతే. ఆత్మవిశ్వాసము, నమ్మకము, పట్టుదల, ధైర్యము, ఏదైనా అంటే మనం చేసేటువంటి ఆ పనిలో మనం చూపించేటువంటి నమ్మకం, పట్టుదల. మనం ఎలాబరేట్ చేసి కనుక చెప్పుకున్నట్లయితే ఆత్మవిశ్వాసానికి ఒక డెఫినేషన్ ఉంది. సాధ్యత కొంచెం పెట్టగలవమ్మా? డెఫినేషన్ ఆఫ్ పెడుతున్నా మేడం, పెడుతున్నా. yes. Is it visible, madam? Yes ma'am. Yes ma'am. Okay. Self-confidence is an attitude about your skills and abilities. It means you accept and trust yourself and have a sense of control in your life. You know your strengths and weakness well and have a positive view of yourself. You set realistic expectations and goals, communicate effectively and can handle criticism. ఇది మీకు కొంచెం తెలుగులో చెప్తా. అంటే మన మైండ్ని మనం కంట్రోల్ చేసుకుంటూ మంచి ఆలోచనతో, మంచి దృక్పథంతో, రియలిస్టిక్ గా, మంచి ఎక్స్పెక్టేషన్స్తో, మంచి గోల్స్తో మన క్రిటిసిజాన్ని మనం హ్యాండిల్ చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటూ, మన మీద మన నమ్మకాన్ని ఏర్పరచుకుంటూ, మన స్కిల్స్ని ఉపయోగించుకుంటూ, మన శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుంటూ సక్సెస్ని పొందటాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. అది ఒక డెఫినేషన్. ఇంత వివరంగా చెప్పుకోవచ్చు మనం దాన్ని. ఓన్లీ నమ్మకం అంటే ఎలా వస్తుంది, మనకి ఎలా నమ్మకం ఏర్పడుతుంది, ఇవన్నీ తెలిస్తేనే మనకి దాని మీద నమ్మకం ఏర్పడుతుంది. అప్పుడే మనం సక్సెస్ని పొందుతాం. అయితే ఇక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మనం సక్సెస్ని పొందగలం షూర్గా, డెఫినెట్లీ. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎవరిలో అయితే ఉంటుందో డెఫినెట్లీ మనం సక్సెస్ని పొందుతాం. సక్సెస్ని పొందినప్పుడే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది అని తెలుస్తుంది. అంటే ఇంటర్లింక్ బిట్వీన్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సక్సెస్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే సక్సెస్ పొందుతాం, సక్సెస్ పొందినప్పుడు మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందని తెలుస్తుంది. ఆ స్లైడ్ ఉందమ్మా, కొంచెం నెక్స్ట్ ఫార్వర్డ్ చేయగలవా? సాజిదా. ఎస్, కాన్ఫిడెన్స్ కమ్స్ న్యాచురల్లీ విత్ సక్సెస్, బట్ సక్సెస్ కమ్స్ ఓన్లీ టు దోస్ హూ ఆర్ కాన్ఫిడెంట్. ఎవరైతే కాన్ఫిడెంట్ గా ఉంటారో వాళ్ళకి సక్సెస్ తప్పకుండా వస్తుంది. సక్సెస్ వచ్చిన ఆటోమేటిక్ గా మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నట్టుగా మనకి ప్రూవ్ అవుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఎ సూపర్ పవర్. వన్స్ యూ స్టార్ట్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, మ్యాజిక్ స్టార్ట్స్ హ్యాపెనింగ్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మంచి సూపర్ పవర్, ఎక్సలెంట్ పవర్. ఎప్పుడైతే మనలో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందో గ్రాడ్యువల్ గా సక్సెస్ ని లీడ్ చేస్తూ ఉంటాం. సక్సెస్ వెనుక సక్సెస్ మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. మిరాకిల్స్ ని మనం చేయగలం. అయితే
ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎలా స్టార్ట్ అవుతుంది, ఉంది అని ఎలా తెలుస్తుంది, ఏ విధంగా తెలుస్తుంది, ఏ ఏజ్ లో స్టార్ట్ అవుతుంది అని అనుకుంటున్నారు మీరు? ఎక్కడ ఎవరికైనా ఒక ఐడియా ఉంటే చెప్పండి అమ్మా, ఈ ఏజ్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ స్టార్ట్ అవుతుంది అని ఏమైనా ఒక ఐడియా ఉందా? మేబీ 15 years మేడం. ఓకే, నెక్స్ట్. అంటే యాక్చువల్లీ మనం స్టార్టింగ్ నడిచేటప్పుడే చిన్న చిన్న అడుగులు వేసినప్పుడే మనకు కాన్ఫిడెన్స్ స్టార్ట్ అవుతుంది అండి, మనం నడవగలం. ఓకే 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 ఓకే, ఎనీథింగ్ ఎల్స్? ఓకే సార్, బై బర్త్ మేడం, బై బర్త్. యా, ఓకే, బై బర్త్. లాస్ట్ లో అడగండి పార్టిసిపెంట్స్ అందరు, లాస్ట్ లో అడగండి. మ్యూట్ ఆల్ చేయండి ప్లీజ్ సజిదా గారు. ఓకే సార్, నేనేం శ్రీ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. నేనేమంటాను అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తల్లి గర్భంలో ఉన్నప్పుడే స్టార్ట్ అవుతుంది అంటాను. అది ఎలా అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు 5th మంత్ వరకు అన్ని పార్ట్స్ ఫామ్ కావు. మెల్లమెల్లగా 5th మంత్ తర్వాత నుంచి ఆ పార్ట్స్ అన్ని కూడా హ్యాండ్స్, లెగ్స్, ఇంటర్నల్ పార్ట్స్, లంగ్స్, ఇట్లా అన్ని కూడా మెల్లమెల్లగా ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ ఫామ్ అయిన తర్వాత తల్లి తీసుకునేటువంటి ఆహారం ద్వారా ఎనర్జీని తీసుకుని అవి మెల్లమెల్లగా డెవలప్ అవుతాయి. అప్పుడు ఆ లోపల అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉంటుంది, ఆ బేబీ దాంట్లో మూవ్ అవుతూ ఉంటుంది. ఎందుకు మూవ్ అవుతుంది అంటే ఆ బయట ఉన్నటువంటి సౌండ్స్ కి, మంచి కావచ్చు అంటే పెద్ద పెద్ద సౌండ్స్ కావచ్చు, లేదా మ్యూజిక్ కావచ్చు, ఏదైనా, లేదా మేడం మ్యూట్ అయిపోయారు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆ మూమెంట్స్ ఎందుకు వస్తాయంటే బయట ఉన్నటువంటి సౌండ్స్ కి వాళ్ళకి మేడం మ్యూట్ అయినట్టున్నారు, అన్మ్యూట్ చేసుకొని ఓకే మాట్లాడండి. ఓకే మేడం, ఓకే మేడం. మేడం మ్యూట్ లో ఉన్నారు మేడం. మరలా ఓకే ఓకే, వినిపిస్తుందమ్మా? వినిపిస్తుందా సాజిత? వినిపిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ సౌండ్స్ కి ఆ మూమెంట్స్ లోపల ఆ లెగ్స్ తో మూమెంట్స్ స్టార్ట్ అవుతాయి. అంటే ఏంటంటే అక్కడ ఆ బేబీకి బయట ఏదో జరుగుతుంది, ఏదో ఉంది, ఏదో తెలుసుకోవాలి, నేను కూడా బయటికి రావాలి అనేటువంటి ఒక కుతూహలం అక్కడే స్టార్ట్ అవుతుంది. అక్కడ కొంతమంది మదర్స్ కనుక అయితే కనుక ఒక రకమైనటువంటి హ్యాపీ ఫీలింగ్ తో వాళ్ళకి ఆ ఫీలింగ్ ని వాటితో షేర్ చేసుకుంటారు. ముందు నాన్న ఇంకా టైం ఉంది, వద్దు కానీ బయట చాలా ఉంది నీకోసం, నువ్వు చాలా చేయాలి, చాలా సాధించాలి అని అక్కడే వాళ్ళకి ఒక రకమైనటువంటి ఆ ఫీలింగ్ ఇస్తారు. వాళ్ళు మదర్ నుంచే స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆ బయటకు వచ్చిన తర్వాత 9 months తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొన్ని నెలలకి పాకటం స్టార్ట్ చేస్తారు. పాకిన తర్వాత ఏమవుతుందంటే ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ యొక్క గమనిక వాళ్ళలో ఉంటుంది. అంటే వాళ్ళు నడుస్తున్నారు, వాళ్ళు పరిగెత్తుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏదేదో చేస్తున్నారు వీళ్ళంతా, నేను ఎందుకు చేయలేకపోతున్నాను అంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని వాళ్ళకి అబ్జర్వేషన్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఆ తల్లి ఆ పాకేటువంటి టైంలో ఆ మదర్కి ఏదైనా పని ఉన్నప్పుడు ఆ పని చేసుకునేటువంటి సమయంలో ఆ కొన్ని బొమ్మలు ఆ బేబీ దగ్గర పెట్టి తన పని చేసుకుంటుంది. చేసుకున్నా కూడా గమనిస్తూ ఉంటుంది, ఆ బిడ్డని గమనిస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే నేను కూడా నడవాలి, నేను కూడా నిల్చోవాలి, నిలబడాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తో అక్కడ సపోర్ట్ కోసం వెతుక్కుంటారు. చిన్న స్కూల్ కానీ, మంచం కానీ, టేబుల్ కానీ ఏమైనా దొరుకుతాయేమో దాన్ని పట్టుకుని నిలబడదామని ట్రై చేస్తారు. ఆ నిలబడేటువంటి సమయంలో వాళ్ళు ఒక్కొక్కసారి పడిపోతూ కూడా ఉంటారు. ఆ పడిపోయేటువంటి సమయంలో మనం ఎవరైనా కనుక ఆ తల్లి కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి చూసినట్లయితే వాళ్ళు వెంటనే ఒక ఉక్రోషంతో ఏడ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఓడిపోయారు. ఓడిపోయేటువంటి ఫీలింగ్ తో వాళ్ళు ఆ బాధని ఏడుపు రూపంలో చూపిస్తారు. అప్పుడు తల్లి 2 పనులు చేయొచ్చు. ఒకటి, చూడనట్లయినా నటించాలి, లేదు చూసేసాము అనుకోండి, చూసినట్లు ఆ బిడ్డ కూడా చూసినప్పుడు ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి నాన్న భయం లేదు, నువ్వు మళ్ళీ ట్రై చేయి, నువ్వు నిలబడగలవు, నడవగలవు, కాబట్టి మళ్ళీ ట్రై చేయి, ఇదేం పెద్ద కష్టమేం కాదు, మళ్ళీ ట్రై చేయి అని వాళ్ళని టచ్ చేస్తూ వాళ్ళకి ఒక ధైర్యాన్ని నింపాలి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆటోమేటిక్ గా ఓహో నేను పడిపోలేదు, మళ్ళీ నేను నడవగలను, నేను నిలబడగలను అనేటువంటి వాళ్ళలో కాన్ఫిడెన్స్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు నిలబడతారు మెల్లమెల్లగా నెక్స్ట్ అని. అంటే అక్కడ తల్లి మాతృదేవో భవ, ఆ తల్లి అక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని అతనికి పునాది ఇచ్చింది. నీకుంది, నువ్వు చేయగలవు అనేటువంటి ఆ ధైర్యాన్ని అక్కడే స్టార్ట్ చేసింది. ఆ తర్వాత
కొంచెం నడక స్టార్ట్ అయిన తర్వాత తండ్రి కూడా వెళ్ళటానికి, తండ్రితో ఎక్కువ అటాచ్మెంట్ని పెంచుకుంటారు పిల్లలు. అప్పుడు తండ్రి అన్ని నేర్పిస్తూ తండ్రి ద్వారా కొంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని నింపుకుంటారు, నేర్చుకుంటారు, ఆ ధైర్యాన్ని తెచ్చుకుంటారు. ఆ తర్వాత గురువు ద్వారా నేర్చుకునేటువంటి విద్య ద్వారా, జ్ఞానం ద్వారా కొంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాళ్ళకి వస్తుంది. అందుకే మీకు ఫస్ట్ గా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పడం జరిగింది. స్టార్టింగ్ లో వీళ్ళ ముగ్గురు మనకి ఈ కాన్ఫిడెన్స్ ని తెలియజేస్తారు. ప్రతి వ్యక్తికి బంధువులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, స్నేహితులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సిబ్లింగ్స్ అక్క కానీ, తమ్ముడు కానీ, చెల్లి కానీ ఇట్లా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ తల్లి, తండ్రి, గురువు ప్రతి వ్యక్తికి ఉంటారు. గురువు అంటే విద్య చెప్పేవాళ్ళు మాత్రమే కాదు, మనకి దిశానిర్దేశం చేసేటువంటి వాళ్ళు కూడా గురువులే. మనకి లైఫ్ లో ఏదో ఒక వ్యక్తి వలన మంచి మార్పు అనేది వస్తుంది, వాళ్ళు కూడా మనకి గురువులే. కాబట్టి ప్రతి వ్యక్తికి ఈ ముగ్గురు యొక్క పాత్ర చాలా 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 ఉంటుంది. ఇప్పుడు మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో తెలుసుకున్నాం. ఈ టైప్స్ 3 రకాలుగా ఉంటాయి. కాన్ఫిడెన్స్ యొక్క లెవెల్స్ 3 లెవెల్స్, టైప్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ద ఫస్ట్ లెవెల్ ఇస్ లో లెవెల్ కాన్ఫిడెన్స్. లో లెవెల్ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వ్యక్తులలో వాళ్ళలో ఏంటంటే ఏదైనా ఒక పని స్టార్ట్ చేయడానికి ముందుగానే వాళ్ళు నెగిటివ్ థాట్స్ తో, అంటే నేను చేయలేను, చేస్తూ స్టార్ట్ చేస్తే సక్సెస్ పొందలేనేమో, ఎవరైనా ఏమైనా అంటారేమో, పేరెంట్స్ తిడతారేమో, ఎవరైనా నవ్వుతారేమో, అంటే డిఫరెంట్ గా వాళ్ళు సక్సెస్ పొందకపోతే వచ్చేటువంటి ఫీలింగ్స్ తో వాళ్ళు స్టార్ట్ చేయరు. ఇక్కడ చెప్పేది ఏంటంటే స్టార్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్, తర్వాత విషయం తర్వాత. స్టార్ట్ చేయకుండా ముందుగానే వీళ్ళు ఈ లో లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తులలో ఎక్కువగా కనిపిస్తుంది. వీళ్ళు రిస్క్ తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనే ఇష్టపడరు. ఇప్పుడు కూడా కంఫర్ట్ జోన్ లో ఉండాలి అనుకుంటారు. సాధారణ జీవితాన్ని లీడ్ చేయడానికి ఇష్టపడతారు. చిన్నప్పుడు ఏదో స్కూల్కి వెళ్ళటం, చదువుకోవటం, కొంచెం పెద్ద అయ్యాక కాలేజ్ చదువు, ఏదో చిన్న ఉద్యోగం సంపాదించుకోవటం, పెద్దగా అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవటం, మళ్ళీ 1 or 2 ఇద్దరు పిల్లలు, మళ్ళీ ఆ ఫ్యామిలీ కోసం కష్టపడటం. అంటే సాధారణంగా వాళ్ళు డిఫరెంట్ థింగ్స్ అంటే కూడా డిఫరెంట్ ఆలోచన ఉన్న స్కిల్స్ ని కూడా వాళ్ళు ఉపయోగించుకోవడానికి ఇష్టపడరు, రిస్క్ ని బేర్ చేయలేక. అయితే ఈ లో లెవెల్ కాన్ఫిడెన్స్ లో ఉన్నటువంటి వ్యక్తులు సక్సెస్ పొందలేరా, వాళ్ళు ఏమీ చేయలేరా, ఏమీ సాధించలేరా అంటే సాధించగలరు, తప్పకుండా సాధించగలరు. ఎలా దీన్ని మనం చెప్పుకోవచ్చు? హౌ టు ఓవర్కమ్ ద లో లెవెల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ లో లెవెల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఎలా వాటి నుంచి బయటకు వచ్చి, అంటే తన యొక్క శక్తి సామర్థ్యాన్ని తెలుసుకునేలాగా మనం వాళ్ళకి తెలియజేయాలి. ఎట్లా ఓవర్కమ్ కావచ్చు? దీన్ని మనం 3 ఎస్ అంటే 3 పాయింట్స్ ద్వారా 3 ఎస్ విత్ 3 పి ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ ఎస్, సెల్ఫ్ యాక్సెప్టెన్స్. ఈ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అంటే మనలో మనం, అంటే ముందు ప్రతి వ్యక్తికి కూడా కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అలాగే మనిషి యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ లో కూడా కొన్ని అవరోధాలు, లోపాలు ఉంటాయి. వాటిని ముందుగా మనం యాక్సెప్ట్ చేయాలి. బాగా పొడవుగా ఉన్నాం, లేకపోతే షార్ట్ గా ఉన్నాం, లావుగా ఉన్నాం, సన్నగా ఉన్నాం, బ్లాక్ గా ఉన్నాం, వైట్ గా ఉన్నాం, ఇట్లాంటి ఇవన్నీ కూడా ఏటిని కూడా మనం పరిగణలోకి తీసుకోకుండా మనలో ఏదైతే శక్తి ఉందో, ఏదైతే సామర్థ్యం ఉందో, ఏదైతే స్కిల్ ఉందో దాన్ని పరిగణలోకి తీసుకొని దానికోసం కష్టపడాలి. ఈ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ ని మనం ఇంకా నేను చెప్పాను కదా, ఒక పి ద్వారా తెలుసుకుందాం. 3 ఎస్ లో 3 పి ద్వారా మనం తెలుసుకుందాం. ఆ పి ప్లేయర్, ఒక ప్లేయర్ ద్వారా ఈ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ చెప్తాను. ఆయన సచిన్ టెండూల్కర్. ఆయన షార్ట్ గా ఉంటారు, చదువు మీద సరైనటువంటి శ్రద్ధ లేదు, అలా అని ఆయనకి 10th క్లాస్ లో కూడా సరైన మార్కులు రాలేదు. అలా అని నేను చదవలేదు కదా, నేను ఏది సక్సెస్ చేయలేమో, ఏది సాధించలేమో అని ఆయన అనుకోలేదు. ఆయన ప్యాషన్ ఏంటో ఆయన గ్రహించుకున్నారు, ఆయనకున్నటువంటి సామర్థ్యం ఏంటో ఆయన గ్రహించుకున్నారు. దాన్ని పరిగణలో తీసుకుని ఆయన ఒక ప్లేయర్ గా మంచి ప్రాక్టీస్ చేసి బాగా ప్రాక్టీస్ చేసి మంచి సక్సెస్ ని, మంచి క్రికెటర్ గా మంచి పేరుని, గుర్తింపుని
సాధించుకున్నారు. నెక్స్ట్ సెల్ఫ్ మోటివేషన్. సెల్ఫ్ మోటివేషన్ అంటే మనకెవరు కూడా వచ్చి నువ్వు ఇది చేస్తావు, ఇది చేయగలవు అని ఎవరు చెప్పరు. అసలు మనం ఇది చేస్తామని వాళ్ళకి తెలియాలి కదా. తెలియాలంటే మనం ఏదైనా చెయ్యాలి కదా. మనలో ఉన్నటువంటి స్కిల్స్ మనమే గ్రహించుకోలేకుండా మనమే లో లెవెల్లో ఫీల్ అయిపోయి మనం ఎలాంటి రిస్క్ ని ఫేస్ చేయకుండా మనమే ఏది సాధించలేమని మనమే లోగా ఫీల్ అయినప్పుడు వేరే వాళ్ళు వచ్చి మనల్ని ఎలా ఎంకరేజ్ చేస్తారు? సో మనకి మనమే మోటివేట్ చేసుకోవాలి. అంటే సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. హౌ? ఎలా? ఒక ప్లాంట్ ద్వారా మీకు చెప్తాను. ప్లాంట్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ యానిమల్స్ ఆల్సో. ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ కి చాలా అవకాశాలు ఉంటాయి. ఫిజికల్ స్ట్రక్చర్ లో అన్ని రకాలైన పార్ట్స్, మంచి మంచి యూస్ఫుల్ రిసోర్సెస్, అలాగే ఎంకరేజ్మెంట్, ఫైనాన్షియల్ స్ట్రెంత్, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి. వాటిని ఉపయోగించుకుని మనం కొంత సాధిస్తున్నాం, సక్సెస్ పొందుతున్నాం. బట్ ప్లాంట్ కూడా ఎదుగుతుంది, పెద్దదవుతుంది, వృక్షంగా మారుతుంది. మనకు ఉపయోగపడేటువంటి పళ్ళు, కాయలు, మంచి లీఫీ వెజిటబుల్స్, అట్లాగే ఇంకా వేరే వేరే విధంగా కూడా మనుషులకి, హ్యూమన్ బీయింగ్స్ ఉపయోగపడేటువంటి మనకి ఇస్తుంది. అయితే ఎదగాలి అంటే, పెరగాలి అంటే మనకి ఎనర్జీ కావాలి. మనకి మన మదర్ చేసి పెడితే మనం తింటున్నాం, దాన్ని ఎనర్జీగా మార్చుకుంటున్నాం, ఎదుగుతున్నాం. చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, పేరెంట్స్ అన్ని కూడా ఆ సపోర్ట్ చేస్తే మనం ఎదుగుతున్నాం. ఇక్కడ ప్లాంట్ కి ఎవరిస్తున్నారు? మనం ఏమైనా తీసుకెళ్ళి ఆహారం పెడుతున్నామా? లేదే. మరి పెద్దగా అది ఎదుగుతుంది కదా. ఇట్ కాంట్ మూవ్. అది ఒక ప్లేస్ నుంచి ఇంకో చోటకి కదలలేదు, మూవ్ కాలేదు, కానీ ఎదుగుతుంది. ఎట్లా? చిన్న విత్తనాన్ని వేస్తాం మనం. ఒక భూమి లోపల 3-4 ఇంచెస్ లోపల ఒక విత్తనాన్ని వేస్తాం. జస్ట్ ఆ వేసినప్పుడు కొంచెం వాటర్ పోస్తామేమో, ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు పోస్తామేమో, కానీ అది పెద్ద వృక్షం అవుతుంది. అది మనకి చాలా ఉపయోగపడేటువంటివి ఇస్తుంది. ఎట్లా? దానికి కూడా ఎనర్జీ ఉంటేనే కదా పెరుగుతుంది. అంటే తనకి తను మోటివేట్ చేసుకుంటుంది, నేను కూడా ఎదగాలి అంటే. అక్కడ ఇట్ ఈస్ ఆల్సో లివింగ్ థింగ్. అదే ఎలా పెరుగుతుంది అంటే, ఇట్ కెన్ ప్రిపేర్ ద ఫుడ్ మెటీరియల్. ఫుడ్ మెటీరియల్ ఎలా తయారు చేసుకుంటుంది? మనం ఏమి ఇస్తున్నాం దానికి? ఏమి ఇవ్వట్లేదు. ఇట్ అబ్జర్వ్స్ ద వాటర్ ఫ్రమ్ ద సాయిల్ and carbon dioxide from the atmosphere. In the presence of the sunlight, it can prepare the food material. That process is called photosynthesis. నీటిలో, భూమి లోపల ఉన్నటువంటి నీటిని, వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని గ్రహించుకొని సూర్యరశ్మి ద్వారా అది ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. దాన్ని ఎనర్జీగా ఉపయోగించుకుని మొక్క పెరుగుతుంది, మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది. అలాంటి ప్లాంట్ ఒక చోటకి నుంచి ఇంకో చోటకి కదలలేనటువంటి ప్లాంట్ మోటివేట్ అయ్యి ఎదిగి మనందరికీ మంచి ఇస్తున్నప్పుడు మనం హ్యూమన్ బీయింగ్స్ గా పుట్టి మనల్ని మనం మోటివేట్ చేసుకుని ఎందుకు మనం ఎదగలేము? నెక్స్ట్ సెల్ఫ్ ఎస్టీమ్. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకోవాలి. అంటే మనకి ఉన్నటువంటి లోపాలని, వాటిని మనం దృష్టిలో పెట్టుకోకుండా నేను కూడా చేయగలను, నాలో ఉన్నటువంటి మంచి లక్షణాలని మనం 1-2 సార్లు మననం చేసుకుంటూ మనకి మనమే సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. అది మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే పవన్. ఆయన పెద్దగా చదువుకోలేదు, మేబీ 7th or 8th. ఆయన చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలంలో మోరం అనేటువంటి గ్రామం అయింది. ఆయన తండ్రి ఒక రైతు. ఇతను చదువు మీద పెద్దగా శ్రద్ధ పెట్టలేదు, మామూలుగా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉన్న వ్యక్తి. ఇతను ఒకసారి అయితే ఇతనిలో ఉన్నటువంటి మంచి గుణం ఏంటంటే, ఏదైనా ఒక పని అంటే ఏదైనా ఒకటి ఎలక్ట్రానిక్ గూడ్స్ వర్క్ చేస్తున్నప్పుడు అది ఎలా పనిచేస్తుంది అనేటువంటి కుతూహలం ఎక్కువగా ఉండి దాన్ని ఓపెన్ చేసి చూసేవాడు ఆయన. ఒక రోజు మీ తండ్రి చాలా బాధతో, ఒక రకమైనటువంటి దాని ఏంటంటే బాధతో ఇంటికి వచ్చినప్పుడు ఏమైంది నాన్న అని ఈ అబ్బాయి అడగటం జరిగింది. తండ్రి, ఏం లేదు నాన్న, ఫలానా అతను పొలం వెళ్ళి బోరు స్విచ్ వేస్తున్నప్పుడు ఆ కరెంటు షాక్ కొట్టి చనిపోయాడు, అందుకే చాలా బాధగా ఉంది, చాలా మందికి ఇట్లా జరుగుతుంది అని చెప్పి అతను బాధపడ్డాడు.
ఆ మాట ఇతనిలో ఒక రకమైనటువంటి ఆలోచన కలగజేసింది. ఏమని? రేపు తన తండ్రి కూడా బోరు వేయటానికి వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి వాళ్ళు చాలా మంది రైతులు వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి. ఈ ప్రాబ్లమ్ ని ఎలాగైనా సాల్వ్ చేయాలి. తన తండ్రిని సేవ్ చేయాలి, అలాగే కొంతమంది రైతుల్ని సేవ్ చేయాలి. ఒక ఐడియా అతని యొక్క జీవితాన్ని మార్చేసింది అనడానికి ఇదే నిదర్శనం. అతను వెంటనే అంతకు ముందే అతనికి ఏమైందంటే టీవీ పనిచేస్తుంది కదా, మనం ఒక నెంబర్ నొక్కితే ఒక ఛానల్, ఇంకో నెంబర్ నొక్కితే ఇంకో ఛానల్ అలా ఓపెన్ అవటం మనం చాలా మందికి తెలుసు. మనమైతే అలా మనకు కావాల్సినటువంటి ఛానల్ పెట్టుకోవటం, హ్యాపీగా చూడటం, ఆ రిమోట్ పక్కన పాడేస్తూ చేస్తాం. కానీ ఇతను ఈ పవన్ అనేటువంటి కుర్రాడు ఆ టీవీ ఓపెన్ చేసి ఎలా జరుగుతుంది, ఎలా ఇవి పనిచేస్తున్నాయి, టీవీయే పనిచేస్తున్నప్పుడు మనం రిమోట్ ద్వారా ఎందుకు ట్యూబ్లైట్ వేసుకోకూడదు, ఎందుకు ఫ్యాన్ ఆన్ చేసుకోకూడదు అనేటువంటి అతను ఆలోచించి దాన్ని కనుక్కోవడం జరిగింది. రిమోట్ ద్వారా ఫ్యాన్ తిరగటం, ట్యూబ్లైట్ వెలగటం, ఈవెన్ అతని ఇంటిలో కర్టెన్స్ ను కూడా రిమోట్ ద్వారా ఆన్ అయ్యి ఆఫ్ అయ్యేలాగా చూసుకున్నాడు, అంటే మూవ్ అయ్యేలాగా కర్టెన్స్. అతనికి అంత నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ ని ఉపయోగించుకొని మన సెల్ ద్వారా స్విచ్ వేస్తే ఆ పొలంలో ఉన్నటువంటి బోరు స్విచ్ ఆన్ అయ్యి బోర్ ఆన్ అయ్యేలాగా, ఆఫ్ చేస్తే ఆఫ్ అయ్యేలాగా దాన్ని కనుక్కున్నాడు అతను. ఆ సెల్ కూడా వాళ్ళ నాన్నది. అతను తండ్రి పడుకున్న తర్వాత నైట్ టైం ఓపెన్ చేసి దాంట్లో ఈ దీన్ని కనిపెట్టి అతని తండ్రికి ఇచ్చాడు. అతను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అంటే ఇక్కడ ఏంటంటే అతను చదువుకోలేదు, రైతు కుటుంబంలో పుట్టాడు, తనకి ఎక్కడెక్కడికో వెళ్ళి నాలెడ్జ్ ని సంపాదించుకోలేదు. తనలో ఉన్నటువంటి ఆలోచనలే కార్యరూపం దాల్చాడు. ఒక టీవీ ద్వారా, ఒక రిమోట్, అంటే అవన్నీ ఎలా చేస్తాడు ఏంటనేది ఓపెన్ చేసి తెలుసుకున్నాడు. అది కూడా ఎప్పుడు రాత్రిపూట తల్లి తండ్రి అందరూ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హ్యాపీగా పడుకున్న తర్వాత ఓపెన్ చేసి ఎలా పనిచేస్తుంది ఈ స్విచ్ చేస్తే అది ఎలా అదే గ్రహించుకొని దాన్ని కనిపెట్టడం జరిగింది. ఇతన్ని డాక్టర్ పవన్ అంటారు. డాక్టర్ చదవలేదు. అతను ఇన్నోవేషన్స్ కి గుర్తింపుగా అతన్ని సన్మానించారు డాక్టరేట్ గా. ఈయన 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఇంచుమించుగా 30 ఇన్నోవేషన్స్ ని ఈయన కొత్త కొత్త విషయాల్ని కనిపెట్టారు. ఇది మీకు యూట్యూబ్ లో చూస్తే తెలుస్తుంది. అవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకోలేము కాబట్టి మీకు వాళ్ళ ఎగ్జాంపుల్స్ చెప్పాను. నెక్స్ట్ లెవెల్, ఇది ఫస్ట్ లెవెల్, ఓన్లీ లో లెవెల్. ద నెక్స్ట్ లెవెల్ ఇస్ ఆప్టిమల్ లెవెల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆప్టిమల్ లెవెల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద బెస్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్. చాలా మంది ప్రముఖుల్ని మనం గమనించినప్పుడు వాళ్ళలో ఈ ఆప్టిమల్ లెవెల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. వాళ్ళు మంచిగా అనుకున్నది సాధిస్తారు, ఆకాశమే హద్దుగా రియలిస్టిక్ గా ఉంటూ మనోనిగ్రహంతో, మంచి ధోరణితో, మంచి ఆలోచనతో ప్రాక్టికల్ గా చేసి చూపిస్తూ ఇతరులకు ఆదర్శంగా రోల్ మోడల్ గా ఉంటారు. మనం చాలా మందిని ఈ ఆప్టిమల్ లెవెల్లోకి మనం చూడొచ్చు. ఒక అబ్దుల్ కలాం గారు, అట్లాగే మనందరికీ తెలిసినటువంటిది ఈ రోజు ఇలా మనందరూ మాట్లాడుకుని కొత్త విషయాలు నేర్చుకునే అవకాశాన్ని ఇచ్చినటువంటి గంపా నాగేశ్వరరావు గారు, అట్లాగే రిలయన్స్ అధినేత, అలాగే ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి గారు, ఇట్లా ప్రతి ఒక్కరిని మనం మంచి స్థానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మనం ఈ ఆప్టిమల్ లెవెల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ద థర్డ్ లెవెల్ ఇస్ ఓవర్ లెవెల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓవర్ లెవెల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ డేంజరస్. ఎందుకనంటే వీళ్లలో మొండి వైఖరి ఉంటుంది, నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంది, అహంభావంగా ఉంటారు. ఏదైనా ఒక సక్సెస్ ని పొందినప్పుడు నేను సాధించాను, నేను ఏదైనా సాధించగలను, మనం ఏదైనా చెప్తే వినే స్టేజ్ లో వాళ్ళు ఉండరు. ఇదెంత 10 నిమిషాల పని, నాకు ఎంతసేపట్లో చేస్తాను, నువ్వైతే సంవత్సరం అంతా చదివితే నీకు మంచి మార్కులు వస్తాయి, నేను లాస్ట్ 2 months లో చదివితే మంచి మార్కులు వస్తాయి. ఆ వేలో వాళ్ళు మాట్లాడతారు. అలా మాట్లాడి అలా అహంభావంతో ఉండి నిర్లక్ష్య ధోరణి వల్ల వాళ్ళు సక్సెస్ రేట్ గ్రాడ్యువల్ గా తగ్గిపోతూ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. దీనికి మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలి అంటే మనందరికీ తెలుసు, చాలా మంది చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి కదా, ర్యాబిట్ అండ్ టార్టాయిస్. అది ర్యాబిట్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో అతి అహంభావంతో నేను ఇది ఎంతసేపు నడుస్తాను, ఇక్కడ అక్కడికి ఎంతలో వెళ్తాను, నేనే విన్ అవుతాను అనుకుంది. కొంచెం దూరం వెళ్ళి హ్యాపీగా నిద్రపోయింది. టార్టాయిస్ చక్కగా సాఫ్ట్ గా కూల్ గా ఆ కాంపిటీషన్ లో పాల్గొంది, తను సక్సెస్ ని పొందింది. సో ఓవర్ లెవెల్ ఈజ్
నాట్ గుడ్. లో లెవెల్ ఇస్ నాట్ గుడ్, బట్ వీ కెన్ ఓవర్కమ్ ద లో లెవెల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అయితే ఈ ఓవర్ లెవెల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా మనం ఓవర్కమ్ చేయొచ్చు. అది ఎవరు చెప్తే వచ్చేది కాదు. వాళ్ళకి వాళ్ళే, అమ్మో నేను ఇలా పొగరగా ఉండటం వల్ల నాకు ఎవరు ఫ్రెండ్స్ ఉండట్లేదు, నేను ఏదైనా సాధించగలను అనుకుని నెగ్లెక్ట్ చేయడం వల్ల నేను మంచి మార్కులు సాధించలేకపోయాను. ఫస్ట్ నుంచి చక్కగా కూల్గా ఒక ప్లాన్తో చదివిన వాటికి మంచి మార్కులు వచ్చినాయి, వాడు మంచి సక్సెస్ పొందాడు. అలా వాళ్ళకి వాళ్ళు తెలుసుకొని వాళ్ళు సక్సెస్ని పొందగలరు. ఓకే, ఈ 3 లెవెల్స్ అయిపోయినాయి కదా. మనకి ఇప్పుడు డెఫినేషన్ తెలిసింది, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలిసింది, అందులో ఉన్నటువంటి టైప్స్ ఏంటో తెలిసినాయి. ఇప్పుడు మనకి అంటే అందరికీ ఒకే లెవెల్ అటువంటి కాన్ఫిడెన్స్ ఉండదు. కామన్ గా కొంతమంది లో లెవెల్లో ఉంటారు, కొంతమంది ఆప్టిమల్ లెవెల్లో ఉంటారు, కొంతమంది ఓవర్ లెవెల్లో ఉంటారు. అయితే ఈ కొంతమంది వ్యక్తులు ఆ వ్యక్తికి వేరియేషన్ ఉంటుంది. వాళ్ళ యొక్క వృత్తిని బట్టి బిజినెస్ లో ఉండేటువంటి వాళ్ళకి ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది, జాబ్ చేసేటువంటి వాళ్ళకి ఇంకో రకమైన కాన్ఫిడెన్స్ ఉంటుంది, చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళకి ఇంకొక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది. అయితే ఓవరాల్ గా మనం తీసుకున్నట్లయితే కనుక మనం ఇప్పుడు ఒక 5 పాయింట్స్ ద్వారా నేను ఎట్లా ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేసుకోవచ్చు, హౌ టు బిల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఇస్ విజువలైజ్. విజువలైజ్ అంటే ముందు మనకి మనం తెలుసుకోవాలి, నేనేంటి, నాలో ఏముంది, నాకున్నటువంటి నాలెడ్జ్ ఏంటి, నాకున్నటువంటి స్కిల్స్ ఏంటి, నాకున్నటువంటి బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, నేను ఏం చేయగలను, నేను ఏదైనా ఒక గోల్ నిర్మించుకుంటే చేయగలనా, నాకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటి, నాకున్నటువంటి ఆలోచన విధానం ఏంటి, నాలో ఎక్కువగా పాజిటివ్ థాట్స్ ఉన్నాయా, నెగిటివ్ థాట్స్ ఉన్నాయా, దాన్ని నేను ఓవర్కమ్ చేయగలనా నెగిటివ్ థాట్స్ కనుక ఉన్నట్లయితే. ఇట్లా మనకి మనం విజువలైజ్ అంటే ఒక రకమైనటువంటి అనాలిసిస్ మన మీద మనం చేసుకోవాలి. అప్పుడు మనం కొంచెం కొంచెంగా ఎప్పుడైతే మన గురించి మనకు తెలిస్తే ఆటోమేటిక్గా మనం రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. మనకు హ్యూమన్ బీయింగ్స్ లో ఉన్నటువంటి చిన్న వీక్నెస్ ఏంటంటే ఎవరైనా చెప్తే మనం వినం కొన్ని విషయాలు. బట్ మనకి మనమే చేసుకున్నాం అనుకోండి, మనకు ఉన్నటువంటి బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ఇవన్నీ మనకి మనమే తెలుసుకుంటే ఆటోమేటిక్గా కొంత మారటానికి ప్రయత్నిస్తాం. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫియర్. భయం చాలా మందిలో ఉంటుంది. ఏ పని చేయాలన్నా ముందు భయమే స్టార్ట్ అవుతుంది. చేస్తామో చేయమో, ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో, ఎట్లా ఏంటి, ఇట్లాంటివి చాలా మందిలో ఉంటుంది. ఇక్కడ ఈ భయం పోగొట్టుకోవాలి అంటే, దీని నుంచి బయటపడాలి అంటే ముందు మనకి భయం ఎందుకు వస్తుంది, ఏ కారణం చేత మనం భయపడుతున్నాం, దాని నుంచి ఎలా బయటపడం అనేది మనకి మనమే తెలుసుకోవాలి. ఎట్లా ముఖ్యంగా చాలా మందిని చూస్తూ ఉంటాం, ఈవెన్ మన ఇంట్లో ఉన్నా కూడా చీకటిని చూస్తే భయపడతారు కొంతమంది. పెద్దవాళ్ళు కూడా, పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా మంది. పిల్లలు అనేది కామన్ థింగ్, పెద్దవాళ్ళు కూడా అమ్మో చీకటిగా ఉంది, కరెంట్ పోతే చాలా అమ్మో అంటే ఆ భయానికి ఎందుకు భయపడతాం, ఏముందని అక్కడ జస్ట్ ఏదో జరిగిపోతుందేమో అనే భయం. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ భయం అంటే ఆ చీకటి భయపడుతున్నాం కాబట్టి కంపల్సరీగా ఆ ముందు లైట్లు ఆపుకునే కావాలని అక్కడ మనం వెళ్ళాలి, చిన్న బెడ్ లైట్ వేసుకుని స్టార్టింగ్ లో. ఎందుకని అంటే మనకి అక్కడ ఏం జరగదు. అంటే ఏం భయపడతాం, ఏదైనా కాక్రోచ్ ఉందేమో మీద పడుతుందేమో, ఏదైనా లిజర్డ్ ఉందేమో మీద పడుతుందేమో, లేదా ఏదైనా తన్నేస్తామేమో, ఇలాంటి భయాలు మనలో ఉంటాయి. అంటే అక్కడ డోర్ ఎక్కడుందో మనకు తెలుసు, మన ఇల్లే కాబట్టి, కొత్త ప్లేస్ కాదు. విండో ఎక్కడుందో తెలుసు, మంచం ఎక్కడుందో తెలుసు, ఇవన్నీ తెలిసినా కూడా మనలో భయపడతాం. అలాంటప్పుడు 1-2 సార్లు చీకటిలోనే స్లోగా ఆ అట్మాస్ఫియర్ ని మనం అలవాటు చేసుకోవాలి. అంటే మనం ఏదైతే భయపడుతున్నామో దానితో మనం ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అప్పుడు మనకి గ్రాడ్యువల్ గా భయం పోతుంది. నెక్స్ట్ ఒక ఆఫీసర్, ఆయన దగ్గర పనిచేసేటువంటి సబార్డినేట్స్ కావచ్చు, లేదా ఒక కంపెనీలో పనిచేసేటువంటి వర్కర్స్ కావచ్చు, ఎవరైనా వాళ్ళ యొక్క హయ్యర్ అఫీషియల్స్ తో భయం అనేది ఉంటుంది. ఎందుకని అంటే మనం ఏదైనా తప్పు చేస్తామేమో, ఆయన కోపడతారేమో, తిడతారేమో, ఇలా చేసేవేంటి అంటారేమో, ఈవెన్ దో వాళ్ళకి పెన్ పవర్ ఉంటుంది, ఏదైనా పని చేస్తారేమో, ఇలాంటి భయాలు మనలో ముందే ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు మనకి ఆ ఆఫీసర్తో కలిసే అవకాశం వచ్చినప్పుడు కంపల్సరీగా ఇన్వాల్వ్ అవడానికి ట్రై చేయాలి. ఏదైనా మనకు వర్క్ ఇచ్చినప్పుడు ఆ వర్క్ చేసి మనం ఒక్కొక్కసారి చేయొచ్చు, ఒక్కొక్కసారి చేయలేకపోవచ్చు. చేసినప్పుడు వెళ్ళి సార్ ఈ వర్క్ ఇలాంటి ఇబ్బందులు చేసాము, ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే కనుక మీరు చూడండి సార్, ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ ఐ కెన్ ఫాలో దట్, నెక్స్ట్ స్టెప్ ఏంటనేది మీరే చెప్పండి సార్ అని మనం ఒక మాట చెప్తే మనం చేసేటువంటి వర్క్ మీద కమిట్మెంట్ అనేది వాళ్ళు అర్థం చేసుకుంటారు.
చేయలేకపోవడానికి కూడా రీజన్ ఉంటుంది. సార్ ఈ పని ఇలా చేయడానికి నాకు ఇన్ని ఇబ్బందులు వచ్చాయి, సో నేను చేయలేకపోయాను, లేదంటే రెక్టిఫై చేస్తే ఐ కెన్ డూ ఇట్ అనేది కూడా చెప్పగలగాలి. ఆయన కూడా ఆఫీసర్ అయినా కూడా మనలాంటి వ్యక్తి అని ముందు మనం గ్రహించుకోవాలి. మనలో ఉన్నటువంటి విషయం వాళ్ళకి చెప్పితేనే కదా వాళ్ళకి తెలిసేది, చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? కాబట్టి ముందు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఆఫీసర్ అయినా, సబార్డినేట్ అయినా, ఒక బిజినెస్ మ్యాన్ అయినా, వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి వర్కర్ అయినా, ఒక కంపెనీలో పనిచేసే వర్కర్ అయినా, ఏదైనా వాళ్ళ యొక్క విషయాన్ని వాళ్ళకి క్లియర్ గా చెప్పగలగాలి. అప్పుడు గ్రాడ్యువల్ గా మనకి భయం పోతుంది, ఆఫీసర్ లో మన మీద కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. కమిట్మెంట్స్ తో చేస్తున్నారు వీళ్ళు ఏ పనైనా అనేటువంటి నమ్మకం వాళ్ళలో ఏర్పడుతుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ సెట్ యువర్ సెల్ఫ్. ఇక్కడ సెట్ యువర్ సెల్ఫ్ అంటే మన గురించి మనం తెలుసుకున్నాము, భయం ఎలా పోగొట్టుకోవాలో తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనకి మనం సెట్ చేసుకోవాలి. మనకి మన యొక్క ఫీలింగ్స్ కి, మనకు ఉన్నటువంటి స్కిల్స్ కి మనం ఏ గోల్ని ఏర్పరచుకుంటే మనం సక్సెస్ పొందుతాము, ఎట్లా దీన్ని సాధించగలము, ఏ విధంగా దీన్ని మనం ఎలాంటి ప్లాన్ చేసుకుంటే దీన్ని సక్సెస్ పొందుతాము, దాని మీద ఎంత కాన్సన్ట్రేషన్ మనం పే చేయగలము అనేది మనకి మనం సెట్ చేసుకోవాలి. అలా అని పెద్ద పెద్ద గోల్స్ని పెట్టుకోకూడదు. చిన్న చిన్న గోల్స్ని పెట్టుకుంటే మనం సక్సెస్ పొందుతాం. అది మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని డెవలప్ చేస్తూ వస్తుంది. గ్రాడ్యువల్ గా మనం పెద్ద పెద్ద గోల్స్కి వెళ్ళొచ్చు. స్టార్టింగ్ లోనే పెద్ద గోల్స్కి వెళ్తే ఆటోమేటిక్ గా మనం ఫెయిల్ అవుతాం. ద నెక్స్ట్ వన్ ఈజ్ హెల్ప్ సమ్వన్. ఇక్కడ మనం ఎవరో ఒకరికి హెల్ప్ చేస్తే కూడా మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. అది ఎలా? ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్తున్నాం, ఆ వెళ్తున్నప్పుడు ఆ దారిలో ఏదో జరుగుతుంది. అప్పుడు మనం వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలంటే మనం ఏమనుకుంటాం, మనం ఏదో పని మీద వెళ్తున్నాం, స్కూల్కి వెళ్తున్నాం, కాలేజీకి వెళ్తున్నాం, ఆఫీస్కి వెళ్తున్నాం, లేదా షాపింగ్కి వెళ్తున్నాం, లేదా ఏదో ఫంక్షన్కి వెళ్తున్నాం, ఆ రీజన్తో మనం వెళ్ళిపోతాం. అట్లా వెళ్ళకుండా ఆ సిచ్యుయేషన్ లో మనం హెల్ప్ చేయగలిగేటువంటి పరిస్థితి కనుక అక్కడ ఉన్నట్లయితే మనం హెల్ప్ చేయాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ తో కలిసి కాలేజీకి వెళ్తుంది. ఆ అమ్మాయిని కాలేజీలో దింపి ఆయన ఆఫీస్కి వెళ్తారు. అదే రోజు జరిగేటువంటి దినచర్య. అలాగే ఆ అమ్మాయి ఆ రోజు బయలుదేరింది. తను ఇంటి ముందు తండ్రితో బండి ఎక్కిన టైంలో ఇద్దరు కుర్రాళ్ళు వాళ్ళని క్రాస్ చేసుకుంటూ సైకిల్ మీద వెళ్ళటం చూసింది. చాలా ఫాస్ట్ వెళ్తున్నారు. అంటే వాళ్ళు అక్కడ కాంపిటీషన్ పెట్టుకున్నారు, చాలా ముందుగా వెళ్ళిపోవాలని. ఒకరికొకరు నేను ముందంటే నేను ముందు, నేను ముందంటే నేను ముందు, అట్లా అనుకుని వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అప్పుడు ఈ అమ్మాయి చూసి డాడీ వాళ్ళు చూడండి ఎంత ఫాస్ట్ వెళ్తున్నారు అని ఆ తండ్రికి చెప్పడం కూడా జరిగింది. అంతేనమ్మా పిల్లలు చెప్పినారు ఎందుకు అన్నారు. ఆయన ఏదో వేరే జాస్లోకి వెళ్ళిపోయారు. అయితే ఈ అమ్మాయి ఆ పిల్లల్ని గమనిస్తూనే ఉంది. బండి మీద వెళ్తుంది కానీ పిల్లలు చూస్తుంది. అక్కడ వెళ్ళేటప్పుడు ఆ కుర్రాడు ముందుకు వెళ్ళిపోయాడు. ఇంకో కుర్రాడు ఆ అబ్బాయిని ఓవర్టేక్ చేసేటువంటి ఆ క్రమంలో ఆ ఎదురుగుండా ఇంకోటి ఏదో వస్తే దాన్ని దాని నుంచి పక్కకి వెళ్ళటానికి ఆ క్రమంలో పక్కన డ్రైనేజ్ అయితే దాంట్లో పడిపోయాడు. ఆ పడిపోయినప్పుడు లేవటానికి అక్కడ అతనికి ఏది సపోర్ట్ లేదు పట్టుకుని లేవటానికి. అది ఈ అమ్మాయి చూసింది. డాడీ బండి ఆపండి అంది. ఆపేరు వాళ్ళ డాడీ. దిగి ఆ బాబుకి తన హ్యాండ్ ఇచ్చి వాళ్ళ డాడీని కూడా హెల్ప్ అడిగింది. మొత్తానికి ఆ బాబుని ఆ డ్రైనేజ్ నుంచి పైకి తీశారు. అది పక్కన ఎక్కడో ఉంటే వాళ్ళ దగ్గర వాటర్ తీసుకుని ఆ అబ్బాయికి ఇచ్చింది. తన హ్యాండ్స్ మాత్రమే కొంచెం ఏదో మట్టి అయితే తను క్లీన్ చేస్తుంది. ఆ అబ్బాయిని ఇంటికి వెళ్ళిపోమని చెప్పి ఈ అమ్మాయి కాలేజీకి వెళ్ళింది. కాలేజీకి వెళ్ళిన తర్వాత టైం దాటింది. మనం ఎప్పుడైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక టైం పెట్టుకున్నాం. మనం 9కి వెళ్ళాలంటే మనకి ఎంత టైం పడుతుంది, ఆ టైంలో వెళ్ళడానికి ట్రై చేస్తాం. మనం ఎప్పుడు ముందు వెళ్ళాలని అనుకోం కదా. ఆ టైంలో ఆ అమ్మాయికి కాలేజ్ టైం అయిపోయింది. గేట్ వేసేస్తారు, కాలేజీలో గేట్ లోపలికి ఎలా చేయట్లేదు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, డాడీ నేను వెళ్తే వాళ్ళు ఎలా వచ్చారు కాబట్టి మీరు కూడా వస్తే పేరెంట్స్ కాబట్టి ఏదో పని మీద వచ్చారనుకుని ఎలా చేస్తారు డాడీ అని వాళ్ళ డాడీని కూడా లోపలికి రమ్మని ఇన్వైట్ చేసింది. వాళ్ళ డాడీతో లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి కొంత దూరం వెళ్ళి, అది చాలా లోపలికి ఉంటుంది కాలేజీ. వెళ్ళిన తర్వాత ఆ తండ్రి నుంచి ఒక చిన్న నోట్బుక్ తీసి ఆ అమ్మాయి నోట్బుక్ అక్కడ వాళ్ళ తండ్రితో జరిగిన విషయం అంతా రాసి వాళ్ళ ఫాదర్ సైన్ చేయించుకుని లోపలికి వెళ్ళిపోయి, డాడీ మీరు వెళ్ళిపోండి నేను చెప్పుకుంటాను, ఏదైనా ఆయన కుదరదు అంటే కనుక నా మాట నమ్మకపోతే కనుక ఈ లెటర్ చూపిస్తాను, అందుకే నేను ఇలా తీసుకున్నాను డాడీ మీరు వెళ్ళిపోండి మీకు టైం అయిపోతుంది కదా అని ఆయనకి వాళ్ళ ఫాదర్ని పంపించేసి తను కాలేజీకి వెళ్ళింది. మేబీ అక్కడ ఏం చెప్పుకుందో ఏంటో కాలేజీలకి ఆ అమ్మాయిని అలౌ చేశారు, క్లాస్ అటెండ్ అయింది. ఆ తర్వాత వచ్చేసిన తర్వాత ఆ అమ్మాయి అంటే అక్కడ ఎంత కాన్ఫిడెన్స్ ఉంది ఆ అమ్మాయిలో. క్లాస్కి అటెండ్ అయింది, ఇక్కడ హెల్ప్ చేసింది, వాళ్ళ ఫాదర్ని కాలేజీకి పంపించింది. అంటే ఆ అమ్మాయిలో అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే హెల్ప్ చేయలేదు. అంటే ఆ హెల్ప్ చేయడం వల్ల కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చి ఉండొచ్చు.
ఆ అబ్బాయి ప్రతిసారి ఆ అమ్మాయికి సండే వచ్చి ఆ అమ్మాయితో ఒక 10 నిమిషాలు అక్క అక్క అంటూ ఆ అమ్మాయితో చాలా మంచిగా హ్యాపీగా స్పెండ్ చేస్తూ ఉంటాడు. తెలియనటువంటి విషయాలు ఆ అమ్మాయి కంటే చిన్నవాడు 12 సంవత్సరాలు 11 సంవత్సరాలు. ఈ అమ్మాయి కాలేజీ ఫస్ట్ ఇయర్ ఇంటర్లో ఉన్నటువంటి అమ్మాయి. అంత మంచి రిలేషన్. అంటే ఈ పని వల్ల ఆ అమ్మాయిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏర్పడింది. రెండవది మంచి బ్రదర్, మంచి రిలేషన్ సంపాదించుకుంది. సో హెల్ప్ ఆల్వేస్ గుడ్. మనం చేయగలిగేటువంటిదే, చేయలేనిది ఎవరు చేయమని అనరు. మనం వీడియోలు తీసి వాట్సాప్లో పంపించి వైరల్ చేసే కన్నా చేస్తే హెల్ప్ చేయాలి, లేదా వెళ్ళిపోవాలి. చేయగలిగేటువంటి శక్తి ఉన్నంత వరకు హెల్ప్ చేయాలి. ద ఫిఫ్త్ వన్ ఈస్ డ్రెస్ వెల్ మేనర్డ్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ టు డెవలప్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్. హౌ? మనం బయటికి వెళ్ళేటప్పుడు పిచ్చి పిచ్చి డ్రెస్సెస్తో వెళ్ళాం. ఎందుకని వెళ్ళము అంటే మంచి ఎపియరెన్స్ ఎప్పుడు కూడా మంచి రిజల్ట్ ఇస్తుంది, అంటే రెస్పెక్ట్ ఇస్తుంది. అంటే మనం బయటికి వెళ్ళి మనం రెస్పెక్ట్ని కోరుకుంటాం కదా. మనం మంచిగా మనతో మాట్లాడాలని, మనకి రెస్పెక్ట్ కావాలని, మనల్ని గౌరవించాలని కోరుకుంటాం. మంచి డ్రెస్తో వెళ్తే కనుక మనకి మంచి రెస్పెక్ట్ లభిస్తుంది. ఒక ఎగ్జాంపుల్గా మనం ఇంట్లోనే ఉంటాం. ఒక సండే ఉంది, సండే కదా అందరూ ఉంటారు, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అని మన ఇంటికి ఎవరో వస్తారు. ఆ ఇంటి ఆ లేడీ నైటీలోను, ఆ ఫాదరు ఏదో లుంగీలోను, ఆ పిల్లలు ఏదో పిచ్చి పిచ్చి డ్రెస్సులోను అట్లా తిరుగుతూ ఉంటారు. ఆ వచ్చిన ఆయన మనం ఇన్వైట్ చేయడానికి మనం వెనక్కి జంపుతాం. నాన్న మీరు వెళ్ళండి, అంకుల్ ఇద్దరు కొంచెం పిలిచి కూర్చోమని మంచిగా ఉండే నేను తర్వాత వెళ్తానని ఆ తల్లి, అమ్మ నా డ్రెస్సులు బాగాలేదు నేను పిచ్చిగా ఉన్నానని ఆ పిల్లలు, ఆ తండ్రి తప్పదు కాబట్టి తను వెంటనే షర్ట్ వేసుకుని వెళ్ళి పిలవడం జరుగుతుంది. అంటే అక్కడ నేను నైటీలో ఉన్నాను కాబట్టి నేను అతను ఇన్వైట్ చేయడానికి నాలో ఒక ఆత్మన్యూన్యత, నేను సరైన డ్రెస్ కోడ్లో లేను అనేది చాలా మంది ఇది ఫేస్ చేసి ఉంటాం. ప్రతి ఇంట్లోనూ జరిగేది. సో డ్రెస్ వెల్ మేనర్డ్ అంటే మంచి డ్రెస్ వేసుకుంటే మనలో ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఇంకా ఈ డెఫినేషన్ టైప్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లభిస్తుంది, ఇవన్నీ ఓకే, అన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల మనం ఎలాంటి మంచి పొందుతాము, ఎలాంటి అడ్వాంటేజెస్ మనలో ఉంటాయి, ఎలాంటి అడ్వాంటేజెస్ మనలో వస్తాయి అంటే అందరూ చెప్పేది సక్సెస్, అది ఫైనల్ విషయం. సక్సెస్ అనేది ఫైనల్ గా వచ్చేటువంటిది. కానీ ప్రతిదీ మనం విడమర్చి చెప్పుకుంటే చాలా మంచి అడ్వాంటేజెస్ ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో వస్తాయి. అవి ఏమిటి? సెల్ఫ్, మనం దీన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ద్వారా అని చెప్పుకున్నాం. సెల్ఫ్ లో ఫస్ట్ లెటర్ ఎస్. ఎస్ అంటే స్కిల్స్. మనలో స్కిల్స్ డెవలప్ అవుతాయి, మంచి స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఏదైనా మనలో ఒక కాన్ఫిడెన్స్, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పని చేసి సక్సెస్ పొందడం, అంతటితోనే ఆపేయం. అది నెక్స్ట్ లెవెల్కి మనం ఇంకా సాధించాలి. ఒక కార్పెంటర్ ఒక చోట కబోర్డ్ చేస్తారు, ఇంకో చోట ఇంకా బాగా చేయాలనుకుంటాడు. ఒక బిల్డర్ ఒక చోట మంచి బిల్డింగ్ కడతారు, దీనికన్నా మంచి మోడల్ బిల్డింగ్ కట్టాలని ఇంకో చోట అనుకుంటారు. అంటే ఆ కాన్ఫిడెన్స్ గ్రాడ్యువల్ గా డెవలప్ అవుతూ వస్తుంది. మంచి స్కిల్స్ మనలో పెరుగుతూ వస్తాయి. ద సెకండ్ లెటర్ ఈ. ఎనర్జీ. ఎప్పుడైతే మనలో స్కిల్స్ ఉన్నాయో, ఎప్పుడైతే మంచి పనులు చేయగలుగుతున్నామో ఎనర్జీ ఉంటుంది, మంచి శక్తి మనలో వస్తుంది. ద థర్డ్ లెటర్ ఎల్. లాయల్. న్యాయబద్ధంగా ఉంటాం, నిజాయితీగా వ్యవహరిస్తాం. ఏదైనా రాంగ్ జరుగుతున్నప్పుడు మనం అడగటానికి జంకం, ఇది న్యాయం కాదు, ఇది ఇలా చేస్తే న్యాయం, మీరు ఎందుకు ఇట్లా చేశారు అని క్వశ్చన్ చేసేటువంటి కెపాసిటీ మనలో వస్తుంది. ఎందుకని? లాయల్ గా ఉంటాం కాబట్టి. అది ఎక్కడ వస్తుంది? మనం కరెక్ట్ గా ఉంటే, మనలో విశ్వాసం ఉంటే, మనలో నమ్మకం ఉంటే, మనలో స్కిల్స్ ఉంటే, మనలో శక్తి ఉంటే, ఇవన్నీ ఉంటే మనం లాయల్ గా ఉంటాం. క్వశ్చనింగ్ కెపాసిటీ మనలో వస్తుంది. ద ఫోర్త్ లెటర్ ఇస్ ఫియర్లెస్. ఫియర్లెస్. భయం పోతుంది. భయం ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా భయం ఉండదు, మెల్లమెల్లగా అది కూడా తగ్గుతూ వస్తుంది. సక్సెస్ పొందుతాం కాబట్టి ఓహో నేను సాధించగలిగాను, ఇంకా నాకు భయం ఏమిటి, నేను మెల్లమెల్లగా మంచి సక్సెస్ ని పొందుతూ ఉంటాను. స్కిల్, ఎనర్జీ, లాయల్, ఫియర్లెస్, ఇవన్నీ కూడా మనలో మెల్లమెల్లగా ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకి వస్తూ ఉంటాయి. ద నెక్స్ట్ వన్ ఇస్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ లో ఫస్ట్ లెటర్ సి. కమిట్మెంట్. ఈ ఫస్ట్ సిని నేను మీకు 5 C's ద్వారా చెప్తాను. అది ఫస్ట్ కమిట్మెంట్. మనకి ఎవరైనా ఒక కంపెనీ అతను కావచ్చు, ఒక ఆఫీసర్ కావచ్చు, ఏదైనా ఒక వర్క్ అప్పచెప్పినప్పుడు దాని మీద పూర్తిగా కమిట్ కాగలగాలి, కమిట్ అవ్వాలి. కమిట్ అవ్వగలిగేటువంటి శక్తి ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల వస్తుంది. అక్కడ
కమిట్మెంట్ అంటే కొంతమంది ఏంటంటే ఒక ఆఫీసర్ ఇంకో ఆఫీసర్ పిలిచి వర్క్ చెప్తాడు, లేదా ఒక కంపెనీ ఆయన ఇంకొక పెద్ద వాళ్ళని పిలిచి చెప్తాడు. వాళ్ళు ఏంటంటే చెప్పారులే సార్ తీసుకుని వెళ్ళి మనం మన కింద సబార్డినేట్స్ చేయించేద్దాం అనుకుంటాం. అది కరెక్ట్ కాదు. ఈ కమిట్మెంట్ ఈ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వాళ్ళలో వస్తుంది. మనం వెళ్ళింది ఆఫీసర్ గా అయినా కూడా మన దగ్గర సబార్డినేట్స్ ఉన్నా కూడా వాళ్ళతో చేయించాలంటే మనకి కమిట్మెంట్ ఉండాలి. మనం ఆ వర్క్ మీద పూర్తిగా కమిట్ అవ్వగలగాలి. ఆ వర్క్ ఏంటి, దాన్ని ఎలా చేయాలి, దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనం తెలుసుకోగలగాలి. ఎప్పుడైతే కమిట్ అవుతామో నెక్స్ట్ క్లారిటీ ఉంటుంది. ఆ వర్క్ మీద కమిట్ అయినప్పుడు మంచి క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ కన్ఫ్యూషన్. కమిట్ అయ్యాము, క్లారిటీ ఉంది, కన్ఫ్యూషన్ అనేది ఉండదు. ఈ కన్ఫ్యూషన్ ఉండనప్పుడు ఆ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. కమిట్మెంట్ ఉంది, క్లారిటీ ఉంది, కన్ఫ్యూషన్ లేకుండా మనం మన బ్రెయిన్ లో మంచి ఆ వర్క్ మీద పూర్తి గ్రిప్ ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ ఆ వర్క్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాం, అంటే శ్రద్ధ చూపిస్తాం. పూర్తిగా తెలిసింది, ఎలాంటి కన్ఫ్యూషన్ లేదు, క్లారిటీ ఉంది ఆ వర్క్ మీద, ఆటోమేటిక్ గా మనం ఆ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఈ 4 ఉంటే కనుక మనం మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తిగా, అంటే మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఎంప్లాయీగా, లేదా ఏదైనా ఒక ఏ జాబ్ అయితే దానికి సంబంధించిన వ్యక్తిగా, మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిగా మనం ఎదుగుతాము. ఇది సి. ద నెక్స్ట్ సి తర్వాత కాన్ఫిడెన్స్ లో నెక్స్ట్ లెటర్ ఏంటి, ఓ. ఓవర్కమింగ్ ద అబ్స్టాకిల్స్. ఓవర్కమింగ్ ద అబ్స్టాకిల్స్ అంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వలన ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి అడ్డంకులు, ఎన్ని క్రిటిసిజమ్స్ అంటే ఇన్సల్ట్ చేసేటువంటి వాళ్ళు ఎంతమంది మన చుట్టూ ఉన్నా కూడా వాటిని అన్నిటిని దాటుకుని ముందుకి సాగలం. ఓవర్కమింగ్ ద అబ్స్టాకిల్స్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ శక్తి ఎలా వచ్చిందో మీరు తెలుస్తుంది. కానీ ఒక 2 ఫ్యామిలీస్ ఉంటాయి, 2 ఫ్యామిలీస్ పక్క పక్కనే. వాళ్ళు చిన్న పిల్లలు అప్పటి నుంచి కూడా మంచి రిలేషన్ ఉన్నటువంటి మంచి ఫ్యామిలీస్, వేరు వేరు ఫ్యామిలీస్ కానీ ఒకే చోట ఉండటం వల్ల బాగా మంచి రిలేషన్ ఏర్పడింది. బాగా చిన్నపిల్లల చైల్డ్హుడ్ నుంచి కూడా వాళ్ళు మంచి ఫ్రెండ్స్. ఒక ఫ్యామిలీలో ఒక అమ్మాయి అబ్బాయి, ఇంకో ఫ్యామిలీలో 2 అబ్బాయిలు. ఆ 2 అబ్బాయిలు ఉన్నటువంటి మదరు పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారు. అది ఎప్పుడో విషయం. ఇప్పుడు ప్రెసెంట్ ఆమె రిటైర్ అయిపోయి ఉన్నారు. అయితే అక్కడ ఇప్పుడు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే, అమ్మాయి ఉన్నటువంటి ఇంట్లో ఆ అమ్మాయి జస్ట్ ఏదో ఒక ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతుంది. ఆ అమ్మాయికి ఈ పోలీస్ ఆఫీసర్ గా చేసినటువంటి ఆమె కొడుకుని సెల్ నుంచి కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ వచ్చాయి. ప్రాబ్లమేటిక్ వీడియోస్ అండ్ ఫొటోస్, అంటే రాంగ్ ఫొటోస్ వచ్చాయి. వెంటనే ఆమె చాలా కంగారు పడింది. ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా ఆలోచించింది, ఎవరికి చెప్పాలి, ఎలా ఈ ప్రాబ్లమ్స్ బయటపడాలి. ఎందుకని అలా ఆలోచించిందంటే, ఆ ఏ సెల్ నుంచి వచ్చిందో ఆ వ్యక్తి అలాంటి వ్యక్తి కాదు. చాలా అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి పరిచయం ఉంది, బ్రదర్లీ రిలేషన్ ఉంది, వాళ్ళిద్దరికి బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఉంది. అతను అలా చేయడు, అలాంటి వ్యక్తి కాదు. ముఖ్యంగా అతనికి ఏమని అడగగలదు, ఎవరికి చెప్పగలదు? పేరెంట్స్ చెప్తే ముందు వాళ్ళకి సర్టెన్ ఏజ్ వచ్చింది కాబట్టి తప్ప ఆ అమ్మాయిదే అని అనుకోవచ్చు. తప్పు తన్నే తప్పు పడతారేమో అనే భయం ఆ అమ్మాయిలో ఏర్పడింది. బ్రదర్కి చెప్దామంటే అతను ఇంకా తిడతాడేమో అని భయపడింది. ఏం చేయాలో అర్థం కాల. ఆలోచించింది. కొంత టైం అయిన తర్వాత ఈవెన్ నైట్ 10కి అట్లాగా ఎవరి సెల్ నుంచి అయితే ఫొటోస్ వచ్చినాయో, అతని పేరు మహేష్, వాళ్ళ యొక్క మదర్కి ఫోన్ చేసింది. ఆంటీ, మీతో నేను కొంచెం మాట్లాడాలి అని చెప్పింది. ఆవిడ ఈ టైంలో ఫోన్ చేసిందండి ఈ అమ్మాయి అని అనుకుని ఒక సెకండ్ కంగారు పడినా, ఒక పోలీస్ ఆఫీసర్ కాబట్టి వెంటనే ధైర్యం తెచ్చుకుని, ఏమైందమ్మా, ఏంటి రానా అని అడిగింది. అద్దండి, నేను పర్సనల్ గా మాట్లాడాలి, మీరు చెప్పండి ఎక్కడికి రమ్మంటారు అంటే, సరే అమ్మా ఫలానా ప్లేస్ అని చెప్పుకున్నారు ఇద్దరు. నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళారు. ఆ అమ్మాయి ఫోటో చూపించింది తన తల్లి నుంచి. ఆమె కూడా ఆశ్చర్యపోయింది, ఏంటిది ఇలా 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 అంటే అతని గురించి తెలుసు, ఇదేంటమ్మా ఇట్లా జరిగిందంటే, అదే ఆంటీ నేను కూడా నమ్మట్లేదు, సంథింగ్ ఏదో రాంగ్ అని చెప్పి గ్రహించుకుని వాళ్ళు సరే అమ్మా నువ్వు మంచి పని చేశావు, ఇంట్లో ఎవరికి చెప్పలేదు, నేను నీకు వితిన్ 1 hour లో నేను ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను అని చెప్పి ఆ అమ్మాయిని ఇంటికి పంపించేసింది. ఆమె ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ లో మంచి కీ రోల్ చేస్తుండటం వలన ఆ ఇన్ఫ్లుయెన్స్ తో ఆవిడ ఎవరినైతే కలవాలో వాళ్ళని కలిసింది, ఆ విషయం చెప్పింది. ఆమె వెంటనే అది వాళ్ళ యొక్క నెట్వర్క్ తో, టెక్నాలజీతో వెంటనే అది ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలుసుకున్నారు. ఆ అమ్మాయి ఒకరిని ఎవరినో రిజెక్ట్ చేయడం వల్ల ఆ కోపంతో కావాలని వీళ్ళిద్దరికి ఒక బ్యాడ్ ఒపీనియన్ కలగటం కోసం అట్లా చేస్తూ జరిగింది. అంటే అక్కడ పేరెంట్స్ చెప్తే అల్లరవుతుంది, అన్నయ్య చెప్తే కొడతాడో తిడతాడో ఏమో, తన్ని తప్పు పడతారేమో, ఇవన్నీ తనలో ఒక రకం మంచి ఆలోచన. ఎవరికి చెప్తే ఆ ప్రాబ్లం సింపుల్ గా సాఫ్ట్ గా అల్లరి కాకుండా
సాల్వ్ అయిందో గ్రహించుకుంది. ఇదంతా కూడా తనకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ చెప్తుంది. ద నెక్స్ట్ ఎన్, నెగిటివ్ థాట్స్ షుడ్ బి అవాయిడెడ్. మనలో ప్రతి మనిషిలోనూ ఉండేటువంటిది. ఇప్పుడు కూడా మనం నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉంటాం, అది సహజం. దాన్ని ఎలా అవాయిడ్ చేయాలన్నది కాన్ఫిడెన్స్ వల్ల వస్తుంది. ఏదైనా నువ్వు ఇది చేయలేమో అన్నట్టు, లేదు నేను చేయగలను, నాకు ఆ శక్తి ఉంది, నేను కంపల్సరీగా నేను ఈ గోల్ని రీచ్ కాగలను అంటే మనలో ఆ నెగిటివ్ థాట్స్ ని ఎలా అవాయిడ్ చేయాలో అనేది శక్తి మనలో వస్తుంది. ద నెక్స్ట్ లెటర్ ఈస్ ఎఫ్, ఫ్యాబ్యులస్. అద్భుతాలు జరుగుతాయి. మనలో ఒక అద్భుతమైనటువంటి శక్తి మనలో కలుగుతుంది. ఎప్పుడైతే మనలో కాన్ఫిడెన్స్ అక్రమైనటువంటి లెవెల్లో, మంచి లెవెల్లో, మంచి ఆలోచనతో మనలో ఉందో కంపల్సరీగా అద్భుతాలు జరుగుతాయి. ద నెక్స్ట్ లెటర్ ఇస్ ఐ, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఓన్ మిస్టేక్స్. మనలో మనకి ఏవైతే ఏదైనా ఒక పని చేసినప్పుడు సక్సెస్ కాలేకపోవచ్చు ఎప్పుడైనా మేబీ. అట్లాంటప్పుడు ఆ సక్సెస్ కాకపోవడానికి కానివ్వండి, ఏదైనా ఒక పని చేసినప్పుడు ఏదైనా సక్సెస్ కాకపోయినా మనం ఎందుకు ఇది సక్సెస్ కాలేదు అంటే మనం ఏదైనా తప్పు చేస్తుంటాం. అంటే మనలో జరిగేటువంటి ఆ తప్పుకి మనకి మనమే ఐడెంటిఫై చేసుకునేటువంటి కెపాసిటీ ఈ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వాళ్ళలో ఉంటుంది. ద నెక్స్ట్ లెటర్ ఇస్ డిసిప్లైన్. క్రమమైన పద్ధతిలో వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది. వెరీ సిస్టమేటిక్ గా ఉంటుంది. వీళ్ళు ఏ పని ఎప్పుడు చేయాలనుకుంటున్నారో అప్పుడు చేస్తారు. రేపు ఎల్లుండా అనేటువంటి పనులు పోస్ట్ పోన్ చేయరు. నెగ్లిజెన్స్ ఉండదు. ఎప్పుడు ఏది చేయాలనుకుంటున్నారో అప్పుడు కరెక్ట్ గా చేస్తారు. మంచి లైఫ్ స్టైల్ని వీళ్ళు మెయింటైన్ చేస్తారు. ద నెక్స్ట్ లెటర్ ఇస్ ఈ, ఎంతూజియాస్టిక్. ఎంతూజియాస్టిక్ అంటే ఆతృత. వీళ్ళు ఒక సక్సెస్ ఏదైనా ఒకటే పని అనుకున్నారో ఆ పని చేసేస్తారు, అంతతో ఆగిపోరు. ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా ఏదో సాధించాలి అనేటువంటి ఆతృత, తపన వీళ్ళలో రోజు రోజుకి పెరుగుతుంది. దానివల్ల మంచి మంచి విషయాలు నేర్చుకుంటారు, మంచి మంచి పనులు చేస్తారు, మంచి మంచి సక్సెస్ ని లైఫ్ లో పొందుతూ ఉంటారు. ద నెక్స్ట్ వన్ ఇస్ ఎన్, నెసెసిటీస్. అవసరాలు. మనకి ఏది అవసరమో ఏది అవసరము కాదు అనేది కూడా వీళ్ళు గ్రహించుకోగలుగుతారు. సాధారణంగా యంగ్స్టర్స్ మనం ఏదైనా చూసినప్పుడు కొంత అమౌంట్ వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం ఖర్చు పెట్టాలో ఎలా ఖర్చు పెట్టాలో తెలియకుండా షాపింగ్ చేసేయటం, మొత్తం అంతా అవసరమా కాదా అనేది కూడా వాళ్ళు ఆలోచించకుండా మొత్తం ఖర్చు పెడతారు. రేపటి రోజు అనేది వాళ్ళకి ఉండదు. ఇది ఈ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వాళ్ళలో ఇది తెలుస్తుంది, ఏది అవసరమో ఏది అవసరం కాదు, మనం ఎంతవరకు ఖర్చు పెట్టాలి, ఎంతవరకు అమౌంట్ ని సేవ్ చేసుకోవాలి, నెక్స్ట్ దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది వాళ్ళకి తెలుసుకోగలుగుతారు. ఎప్పుడైతే మనీలో సేవింగ్ అనేది రేపటి రోజు అనేది తెలుస్తుందో మిగిలినటువంటి అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి మంచి చెడు అన్ని కూడా తెలుసుకునేటువంటి శక్తి వాళ్ళలో ఉంటుంది. ద నెక్స్ట్ కన్స్ట్రక్ట్ యువర్ ఎబిలిటీ. మనకు ఉన్నటువంటి శక్తి కొంతే. స్టార్టింగ్ నుంచి కూడా ఒక్కసారి మనకు అద్భుతమైనటువంటి శక్తి వచ్చేది. మనం మెల్లమెల్లగా మనల్ని మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ, మనలో మనటువంటి శక్తిని తెలుసుకుంటూ, మన బలాలను తెలుసుకుంటూ, బలహీనతలను అవాయిడ్ చేసుకుంటూ ఎప్పుడైతే ముందుకు సాగుతూ ఉంటామో, మన స్కిల్స్ ని డెవలప్ చేసుకుంటూ ఉంటామో అప్పుడు మన యొక్క శక్తి పెరుగుతూ వస్తుంది. కన్స్ట్రక్ట్ యువర్ ఎబిలిటీ, మన యొక్క ఎబిలిటీని మనం మంచిగా కన్స్ట్రక్ట్ చేసుకోగలుగుతాం. ద నెక్స్ట్ వన్ ఇస్ ఈ, ద ఫైనల్ లెటర్ ఇస్ ఈ, ఎంకరేజ్ అండ్ ఎన్లైట్. మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ముందుగా ఎవరు కూడా నువ్వు ఈ పని చేయగలవు అని అనరు. మనం ఎప్పుడైతే మనం ఒక పని చేసి సక్సెస్ అయ్యామో మన యొక్క కాన్ఫిడెన్స్ కూడా అందరూ గుర్తిస్తారు. నువ్వు ఈ పని చేయగలవు, నువ్వు మాత్రమే చేయగలవు, నువ్వు కొంచెం కష్టపడితే లేకపోతే నీలో ఈ చిన్న లోపం ఉంది, దాన్ని కవర్ చేస్తేనే నువ్వు ఇది సాధిస్తావు, నువ్వు ఆ పని చేసావు కాబట్టి నువ్వు ఇది కూడా చేయగలవు. అట్లా ఒక రకమైనటువంటి ఎంకరేజ్మెంట్, సపోర్ట్ మనకి లభిస్తుంది. కాన్ఫిడెన్స్ కనుక ఉన్నటువంటి అయితే మనకి ఒక గుర్తింపు ఎన్లైట్ చేస్తారు. వీడు మాత్రమే చేయగలడు, ఈ అమ్మాయి మాత్రమే చేయగలడు. ఓన్లీ ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఎన్లైట్ ఉంటుంది. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని ప్రతి మనిషిలోనూ మనం డెవలప్ చేసుకుంటూ దాన్ని మంచి మంచి పనులకు ఉపయోగించుకుంటూ సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తూ మంచి పౌరులుగా ఎదగాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నేను ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్లాసుని ఇష్టపడి చేయడం జరిగింది. అయితే మీకు ఫస్ట్ లో ఒక స్టోరీ చెప్పాను కదా, ఒక స్వామీజీ ఒక అబ్బాయి స్టోన్స్ ఒక దాంట్లో వేయటం, ఒక టిన్లో వేయటం అని చెప్పాను కదా. అక్కడ అబ్బాయి చాలా బాగా రాశాడు, ఆ గురువు గారిని కలిశాడు, చాలా హ్యాపీ ఫీలింగ్ తో వెళ్ళాడు అని చెప్పారు. అయితే ఆ గురువు గారు ఆ అబ్బాయికి చెప్పినటువంటిది ఏంటి? కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచారు. యా, ఎస్, వెరీ గుడ్. ఆ కుర్రాడిలో ఆయన ఏం చెప్పారు అంటే, నాన్న
నువ్వు ఈ రాళ్ళని వీటిని నమ్ముకోవద్దు. ఈ రాళ్ళ దాంట్లో పడితే నువ్వు చదవకపోతే ఎగ్జామ్ ఎట్లా రాస్తావు? బాగా ఆ రాయి పడినంత మాత్రం నువ్వు ఎగ్జామ్ రాయి. సో ఈ రాళ్ళని వాటిని నమ్ముకోవద్దు. ముందు నిన్ను నువ్వు నమ్ముకో. నిన్ను నువ్వు నమ్ముకో. నీ మనసును నమ్ముకో. నీలో ఉన్నటువంటి మనోశక్తిని నమ్ముకో. నీ ఆత్మ బలాన్ని నమ్ముకో. నీ బుద్ధి బలాన్ని నమ్ముకో. నీలో ఇంత శక్తి ఉంది, ఎందుకు వీటన్నిటినీ కాదని ఆ రాళ్ళని నమ్ముకుంటావు? ఆ రాళ్ళు నీకు ఎగ్జామ్ రాసే విధమైనటువంటి తెలివితేటలు ఇవ్వవు. కాబట్టి నీకున్నటువంటి ఇన్ని మంచి లక్షణాలు ఉన్నప్పుడు వీటిని నువ్వు నమ్ముకో 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 అని పదే పదే చెప్పడం జరిగింది. అది వెళ్ళిన వెంటనే నువ్వు అది గుర్తు చేసుకుని నువ్వు చదివినటువంటి విషయాలు మననం చేసుకుని ఎగ్జామ్ రాయని చెప్పాడు ఆయన. సో అతనికి ఉన్నటువంటి ఆ కాన్ఫిడెన్స్ ని అతను పైకి లేపి చూపించాడు ఆయన. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.